హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సమీరాస్ లైఫ్. థర్డ్ డే అండి, స్నో కింగ్డమ్ అయితే వెళ్ళొచ్చాం కదా. నెక్స్ట్ డే అయితే మార్నింగ్ అనుష పెళ్లి వీడియో అయితే చూసుకుంటున్నాము. 7 years అయింటుంది మ్యారేజ్ అయ్యి. ఇంకా అప్పుడు కొత్తలో ఒకసారి చూసాము, ఇదైతే సెకండ్ టైం అండి. ఈ 7 yearsకే అందరూ చాలా చేంజ్ అయిపోయాము. మా చిన్ని వాళ్ళు కూడా చిన్న పిల్లలుగా ఉన్నారు. ఆ వీడియోలో ఇద్దరు ఉన్నారు కదా, అక్కడ జెంట్స్ అయితే ప్రస్తుతానికి లేరండి. ఇద్దరు తీరిపోయారన్నమాట. చిన్నాన్న యాక్సిడెంట్లో చనిపోయారు. పక్కనున్న ముల్లా సాబ్ అంటారనమాట మా ఊర్లో, సదురన్న హెల్త్ బాగాలేక చనిపోయారు రీసెంట్గా. అదే గుర్తు చేసుకుంటున్నాము. కొంతమంది వీడియోలో ఉన్న వాళ్ళు ప్రజెంట్గా లేరు కదా అని. మేమైతే ఈవినింగ్ రెడీ అయిపోయామన్నమాట. చెన్నైలో ఉన్న మెరీనా బీచ్కి అయితే రెడీ అయిపోయాము. ఈవినింగ్ 4:30-5 అయింటుంది. ఆ టైంలో రెడీ అయ్యి అందరూ అయితే కిందికి వచ్చేసామండి. క్యాబ్లు బుక్ చేసుకోవాలి. రజాక్ వాళ్ళు ఒక 4 members క్యాబ్లో వెళ్ళారు. శాషావళి చింటూ అయితే బైక్లో వచ్చారు. నేను సైదా అనుష అయితే ఇంకొక ఆటో బుక్ చేశారన్నమాట. ఇదే ప్రాబ్లం అండి మాకైతే. అందరూ ఒక వెహికల్లో అయితే ఎక్కడికి వెళ్ళడానికి లేదు సిటీస్లోన. ఇది అన్నమాట. వాళ్ళకైతే క్యాబ్ ఒక దగ్గర డ్రాప్ చేశారు. మెరీనా బీచ్ అంటే కొన్ని కిలోమీటర్స్ దగ్గర అక్కడక్కడ ఎంట్రన్స్ అయితే ఉంటాయి కదా, తెలియక వాళ్ళకు ఒక దగ్గర మాకు ఒక దగ్గర అయితే వదిలేశారన్నమాట. శాషావాళ్ళు అయితే మా దగ్గరికి అయితే వచ్చేసారు. అక్క వాళ్ళు రజాక్ వాళ్ళు 4 members ఒక దగ్గర దిగిపోయారు. చాలా లాంగ్లో అందరు కలవడానికైతే ఒక 45 minutes టైం వేస్ట్ అయింటుందండి. లైట్ ఫెయిల్ అవుతుందని బీచ్లో కొంచెం ఎంజాయ్ చేయాలంటే లైటింగ్ ఉన్నప్పుడే బాగుంటుంది కదా. మేమైతే బీచ్ దగ్గరికి అయితే వెళ్ళాము. అక్క వాళ్ళని వెతకడానికే సరిపోయింది. ఫోన్ అయితే చేస్తున్నాము అక్కడ ఇక్కడ అని చెప్తున్నారు, కానీ కనుక్కోవడానికి కొంచెం ఇబ్బందిగా అనిపించింది అన్నమాట. వాళ్ళ క్యాబ్ డ్రైవర్ అతను కొంచెం తెలుగులో బాగా మాట్లాడారంట. అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెన్నై గురించి అలా కొంచెం అయితే ముందుకు వేరే ఎంట్రన్స్ దగ్గర డ్రాప్ చేశారు. అదండి ప్రాబ్లం. తర్వాత అయితే కలిసారనుకోండి, కానీ టైం అంతా అక్కడ వేస్ట్ అయిందన్నమాట. వాళ్ళు ఒక దగ్గర మేము ఒక దగ్గర ఉండడంతో కొంచెం డిస్టర్బెన్స్ అనిపించింది అక్కడ. ఫైనల్గా వచ్చేసారు. ఆ ఇసుకలో నడిచి నడిచి మా పెద్దకైతే బాగా అలసిపోయింది. ఇలా రోంప్ అయితే అక్కడక్కడ ఉందన్నమాట వాక్ చేయడానికి. ఇంకా ఆల్మోస్ట్ ఇట్లా ఇసుకలోనే నడవాల్సి ఉంటుంది. అప్పటికే చాలా జనం అయితే వచ్చేసారు, చాలామంది. ఇంకొక విచిత్రం అండి, అక్కడైతే ముస్లిమ్స్ కూడా తమిళే మాట్లాడుతున్నారు. చాలా బాగా అనిపించింది. ఇక్కడ మన ఏరియాలో ముస్లిమ్స్ ఖచ్చితంగా హిందీనే మాట్లాడాలి. లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్గా ఫీల్ అవుతుంటారు మన సైడు. అక్కడైతే చాలా వరకు నేను ఆల్మోస్ట్ అందరి మాట్లాడేటప్పుడు విన్నాను కదా, తమిళే మాట్లాడుతున్నారనమాట. షాషా వాళ్ళు కూడా చెప్పాడు అక్కడ బయాన్ అంతా ఫ్రైడే రోజు జుమ్మా నమాజ్ తర్వాత తమిళ్లోనే చెప్తుంటారు వదిన, ఇక్కడ తమిళే ఎక్కువ మాట్లాడుతుంటారు అని అన్నారు. ఇదండి, వెళ్ళాము. బాగా ఎంజాయ్ చేశారనుకోండి. మేమైతే లైఫ్లో ఫస్ట్ టైం అయితే బీచ్ ఇలా దగ్గరగా చూడడం ఫస్ట్ టైం అన్నమాట. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు చాలాసేపు. వాళ్ళు ఫస్ట్ టైం కాబట్టి నాకు కూడా భయం అనిపించింది. ఇంటి దగ్గర వెళ్ళేటప్పుడు మా వాళ్ళు జాగ్రత్తలు చెప్పి పంపించారు. ఎక్కడైనా చూసింటారు కదా, అవి భయం వేస్తుంది అన్నమాట. పిల్లలు, కంట్రోల్ కారు, కొంచెం అలలు వచ్చేటప్పుడు జాగ్రత్త, అలా ఇలా అని ఆ భయం ఎక్కువ ఉండింది. ఇంకా నెక్స్ట్ డే బీచ్ల దగ్గరికే వెళ్ళాము. ఎక్కడికి వెళ్ళినా చెన్నైలో బీచ్లు అయితే ఖచ్చితంగా అటాచ్ అవుతాయి. ఎంజాయ్తో పాటు భయంతో పాటు ఎంజాయ్ చేసామన్నమాట. మెయిన్ లియాస్ అన్నమాట, చెప్తే వినుకోకుండా అలానే ఉంటారు కాబట్టి భయం వేసింది. ఇదండి వీడియో అయితే చిన్న క్లిప్పింగ్సే. ఎందుకంటే వీడియోస్ ఎందుకు ఎక్కువ తీయలేదంటే టైం స్పెండ్ చేయడం మిస్ అవుతారు కదా. అది రజాక్ ఇంకా ఒకరైతే బ్యాగుల దగ్గర, చెప్పులు, ఫోన్స్ దగ్గర ఉండాల్సిందే. అలా రజాక్ను పెట్టేసి మేము కొంతసేపు, అక్క వాళ్ళు కొంతసేపు అలా ఎంజాయ్ చేసామన్నమాట. ఇక్కడ పిక్స్ అయితే చాలా బాగున్నాయి కదా, షార్ట్స్లో పోస్ట్ చేశాను కదా. చిన్నిది పండు వాళ్ళది చాలా బాగా అనిపించింది రీల్ అయితే. మనం కూడా చేసింటే బాగుండు కదా అని అనుకున్నాము అక్క వాళ్ళు మేము. ఆ సాంగ్కి కరెక్ట్గా సెట్ అయిందన్నమాట. చూడ్డానికి హ్యాపీ అనిపిస్తుంది ఫీలింగ్ అయితే. పిక్స్ అయితే బాగా వచ్చాయండి. సమ్మర్ అనేసి నేను క్యాప్స్ పెట్టుకొని వెళ్ళాను అన్నమాట. ఇక్కడ నుంచి ఆ అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొని వెళ్ళామన్నమాట. ఎండలో నడిచే టైంలో పనికొస్తుంది అన్నట్టు. ఫొటోస్కి అయితే బాగా యూజ్ అయ్యింది. అలా స్టైల్గా పిక్స్ అయితే తీయించుకున్నాము.
అదండి ఆ రోజు నైట్ అయితే బాగా లేట్ అయిపోయింది. ఇంటికి వచ్చేసి ఇంకా మళ్ళీ వంటలు చేసుకొని తిని నెక్స్ట్ డే ఏం ప్లాన్ చేస్తూ ఉండాలన్నమాట. నెక్స్ట్ డే వచ్చేసి మహాబలిపురం అనే విలేజ్కి అయితే వెళ్ళాము. అక్కడైతే పల్లవ నరసింహరాజు టెంపుల్ అయితే ఫేమస్ అంట, అది చూడడానికి వెళ్ళామండి. చూస్తూనే ఉండండి సమీరాస్ లైఫ్ వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తానండి మెల్లిమెల్లిగా. థ్యాంక్ యూ ఫర్ వాచ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.